జూన్ 26 నుంచి జూన్ 30 వరకు అయితే నెల్లూరులో రొట్టెల పండుగ అయితే జరగబోతుంది. ఈ వీడియోని నేను జూన్ 24న రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో రికార్డ్ చేసే టైంకే ఆల్రెడీ నెల్లూరులో రొట్టెలు మార్చుకుంటా ఉన్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. అసలు ఎందుకు ఇలా మార్చుకుంటున్నారు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇన్ఫ్యాక్ట్ జూన్ 24 కాదు, జూన్ 22 నుంచి కూడా రొట్టెలు అయితే మార్చుకుంటా ఉన్నారు. అసలు ఎందుకు ఇలా మార్చుకుంటున్నారు అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా రొట్టెల పండగకి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ సెకండ్ టైం, థర్డ్ టైం వచ్చే వాళ్ళకి కూడా కొంత ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. లాస్ట్ వరకు చూడండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియో ద్వారా మీ ముందు పెట్టేస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి జూన్ 26 నుంచి రొట్టెల పండుగ అయితే జూన్ 22, జూన్ 23 నుంచి ఎందుకు రొట్టెలు మార్చుకుంటున్నారంటే లక్షల్లో జనాలు వస్తారు కాబట్టి ఆ జనాల్లో ఇబ్బంది పడే బదులు ముందుగానే వెళ్ళి రొట్టెలు మార్చేసుకొని జూన్ 26, 27 వరకు ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే రొట్టెలు మార్చుకున్న తర్వాత ఆ రొట్టె తీసుకున్న తర్వాత నెల్లూరులో ఏ అయితే మిగతా ప్లేసులు ఉన్నాయో అవి కూడా కవర్ చేస్తారు. సో ఆ నెల్లూరులో ఫస్ట్ టైం నెల్లూరుకి రొట్టెల పండగకి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి నెల్లూరులో చూసే ప్లేసెస్ కూడా ఏమున్నాయో అవి కూడా ఈ వీడియో ద్వారా చెప్పేస్తాను. సో అవన్నీ కూడా కవర్ చేసుకుందామని ముందుగానే రావడం అయితే జరుగుతుంది. చాలా దూరం నుంచి వస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే బస్సెస్ దొరకవు. ఎక్కడికి చూసినా నెల్లూరుకి బస్సులు మొత్తం బుక్ అయిపోయి ఉంటాయి, ఫుల్ అయిపోయి ఉంటాయి. ట్రైన్స్ అయితే అసలు అవైలబుల్గానే ఉండవు. పర్సనల్ వెహికల్ వస్తే పార్కింగ్ కూడా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే అంతమంది జనాలు వస్తారు కాబట్టి. ఇవన్నీ ఇబ్బందులు పడే బదులు ముందుగానే ప్లాన్డ్గా వచ్చేసి 2 రోజులు ముందుగానే వచ్చి రొట్టెలు మార్చుకుంటున్నారు. రొట్టెలు ఇచ్చేవాళ్ళు ఆ రొట్టెలు తీసుకునే వాళ్ళకి ముందు నుంచే కనెక్షన్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు లాస్ట్ ఇయరే వాళ్ళు ఆ ఫోన్ నెంబర్స్ అని ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళకి ఆ కోరిక నెరవేర్చిన తర్వాత నేను మళ్ళీ ఇయర్ వస్తున్నాను, మీరు కూడా రండి, నాకు ఇది నెరవేరింది, నేను మీకు ఈ రొట్టె ఇస్తున్నాను, మీరు నాకు ఈ రొట్టె ఇవ్వండి అని ముందుగానే మాట్లాడుకొని వాళ్ళు వచ్చి ముందుగానే రొట్టెలు మార్చుకుంటున్నారు. అది గైస్, అందువల్లే రొట్టెల పండుగ జూన్ 26 నుంచి అయినా ఆల్రెడీ జూన్ 22 నుంచే రొట్టెలు అయితే మార్చుకుంటున్నారు. సో ఇక మనం బేసిక్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. సో మీరు ఫస్ట్ టైం నెల్లూరు రొట్టెల పండుగకు వస్తుంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది కూడా కామెంట్ తెలియజేయండి. వీడియోని లైక్ చేశారా? లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. రొట్టెల పండుగ స్టార్ట్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మీరు చాలా దూరం నుంచి నెల్లూరుకి వస్తున్నారు, బై రోడ్ వస్తుంటే, ప్రైవేట్ వెహికల్లో మీరు వస్తుంటే మీరు డైరెక్ట్గా దర్గామెట్ సెంటర్ దగ్గరికి వచ్చేస్తే మీకు అర్థమైపోతుంది. మీకు పార్కింగ్ వరకే మీరు చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మీరు డైరెక్ట్గా రొట్టెల పండుగ దగ్గర వరకు మీ వెహికల్స్ వెళ్ళవు, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి. ముందుగానే కేవీఆర్ సెంటర్ అలాగే దర్గామెట్ సెంటర్ దగ్గరే ఆపేస్తారు, బార్గేట్స్ పెట్టి. అక్కడ మీ వెహికల్స్ పార్క్ చేసుకొని, పార్కింగ్ అంటూ సపరేట్ ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ గవర్నమెంట్ అలాట్ చేసి ఉంటుంది. అక్కడ మీరు పార్క్ చేసుకొని అక్కడి నుంచి మీరు నడుచుకుంటూ స్వర్ణాల చెరువు దగ్గరికి, బారా షహీద్ దర్గా దగ్గరికి వెళ్ళి మీరు రొట్టెలు మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు గవర్నమెంట్ వెహికల్స్లో వస్తుంటే, బస్సులో కానీ ట్రైన్లో కానీ వస్తుంటే, మీరు ట్రైన్లో కానీ వస్తే రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది స్వర్ణాల చెరువు, అంటే బారా షహీద్ దర్గా. అక్కడికి ఆటోలు ఉంటాయి, అలాగే సిటీ బస్సులు కూడా ఉంటాయి. ఆటో వాళ్ళైతే సర్వీస్ ఛార్జ్ 20 రూపాయలు తీసుకుంటారు. బట్ ఈ రొట్టెల పండుగ దృష్ట్యా డిమాండ్ బట్టి ఎంత తీసుకుంటారు అనేది తెలియదు. బాడుకు కూడా మీరు కన్వీనియంట్గా మాట్లాడుకోవచ్చు. నార్మల్ సర్వీస్ ఛార్జ్ అయితే 20 రూపాయలు. సిటీ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. బట్ సిటీ బస్ అయితే అందరూ ఫుల్ అయ్యే వరకు వెయిట్ చేసి ప్రతి స్టాప్ ఆపుకుంటూ తీసుకెళ్తాయి కాబట్టి మీరు త్వరగా వెళ్ళాలంటే ఆటోని ప్రిఫర్ చేయండి. లేదు మీకు పర్లేదు, లేట్ అయినా పర్లేదు అంటే మటుకు సిటీ బస్సులో వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది బారా షహీద్ దర్గా. ఇక మీకు 2 బస్ స్టాండ్లు ఉంటాయి, ఆత్మకూరు బస్ స్టాండ్, ఆర్టీసీ బస్ స్టాండ్. ఆత్మకూరు బస్ స్టాండ్ అసలు పేరు శ్రీ పొట్టి శ్రీరాములు బస్ స్టాండ్, కానీ ఇక్కడ అందరూ ఆత్మకూరు బస్ స్టాండ్ అని పిలుస్తారు. ఆత్మకూరు బస్ స్టాండ్ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది బారా షహీద్ దర్గా. అదే ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి అయితే 2.5 కిలోమీటర్స్ ఉంటుంది బారా షహీద్ దర్గా. ఇక్కడికి కూడా 20 నుంచి 30 రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఆటో వాళ్ళు. సో ఇప్పుడు మీరు ఆ ప్లేస్కి వచ్చేసారు, బారా షహీద్ దర్గా దగ్గరకు వచ్చేసారు. ఇక్కడ మీకు ఎంట్రన్స్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. మన ఛానల్లోనే రీసెంట్గా ఒక 2 డేస్ ముందు ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో చూస్తే మీకు మొత్తం విజువల్గా కనిపిస్తుంటుంది, ఎక్కడి నుంచి నడిచి వెళ్ళాలి మీరు, అలాగే స్వర్ణాల చెరువు దగ్గర ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా ఉంటాయి. ఆ వీడియో కూడా పైన ఐకార్డ్స్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఆ వీడియో చూస్తే మీకు మొత్తం విజువల్గా కనిపిస్తుంది. ఇది మొత్తం ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడే వీడియో ఇది. మీరు రొట్టెలు మార్చుకునే ప్లేస్ దగ్గరికి, బారా షహీద్ దర్గా దగ్గరికి, అలాగే స్వర్ణాల చెరువు దగ్గరికి వచ్చేసారు. మీరు దగ్గరికి చేరుకోగానే మీకు 2 అనౌన్స్మెంట్లు అయితే వినిపిస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. ఒకటి, దొంగలున్నారు జాగ్రత్త. రెండోది వచ్చేసి మీ పిల్లలు జాగ్రత్త. ఫస్ట్ దొంగలున్నారు జాగ్రత్త మాట విషయానికి వచ్చేస్తే, జనాలు ఎక్కువ ఉంటే ఖచ్చితంగా దొంగలు కూడా ఎక్కువ ఉంటారు గైస్.
వాళ్ళు అది పనిగా ఒక బ్యాచ్లుగా వచ్చేసి మీ మొబైల్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా దొంగతనం చేస్తారు, అలాగే మీ వాలెట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మీరైతే మీ వస్తువులు ప్రతిదీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి, ఎవరిని కూడా నమ్మొద్దు. అక్కడ దొంగలు ఉండడం కాదు, వాళ్ళు అది పనిగా వస్తారు. ఇలాగా గుంపులుగా ఉండే జనాలు ఎక్కడుంటున్నారని వాళ్ళు ప్లాన్ చేసుకుని బ్యాచ్లుగా వచ్చి మీ వస్తువులు దొంగతనం చేసే ఛాన్స్ ఉంది. ఫస్ట్ అది దొంగలు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయానికి వచ్చేస్తే ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి మీ పిల్లలు తప్పిపోయే ఛాన్స్ కూడా ఉంది. అనౌన్స్మెంట్ వస్తూనే ఉంటుంది, పలానా వాళ్ళ పిల్లోడు తప్పిపోయాడు, ఇక్కడ రండి, పోలీసు వారి దగ్గరికి రండి అని చెప్తే పోలీసు వారు అయితే కంటిన్యూస్గా ఉంటారు, ప్రతి దగ్గర ఉంటారు పోలీసు వారు. సో పిల్లలు కూడా జాగ్రత్త, పిల్లల్ని మీ దగ్గరే పెట్టుకోండి. ఒక దగ్గర పెట్టేసి రొట్టెలు మార్చుకునే ఆ జనాల్లో మీరు క్రౌడ్లో జాగ్రత్త, మీ పిల్లలైతే జాగ్రత్త, అలాగే మీ వస్తువులు జాగ్రత్త. అలాగే పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళని మీ దగ్గరే పెట్టుకోండి, లేకుంటే వాళ్ళు తప్పిపోయే ప్రమాదం ఉంది. తప్పిపోయిన తర్వాత మళ్ళీ మీరు వాళ్ళని వెతుక్కోవాల్సి వస్తుంది, మళ్ళీ దొరికేస్తారు, పోలీసు వారు హెల్ప్ చేస్తారు, కానీ మీరైతే జాగ్రత్త పడండి. ఇక రొట్టెల పండుగ అఫీషియల్ డేట్స్ విషయానికి వచ్చేస్తే జూన్ 26న రొట్టెల పండుగ అయితే స్టార్ట్ అవుతుంది. జూన్ 27న గంధోత్సవం ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. జూన్ 28న మెయిన్ ఆ రోజే గంధోత్సవం, ఆ రోజు మెయిన్ రొట్టెల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. జూన్ 29న జూన్ 30న కూడా రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి జనాలు ఎక్కువ ఉంటే జూన్ 30తే కాదు, తర్వాత డేట్స్ కూడా ఎక్స్టెండ్ అయిపోతుంది రొట్టెల పండుగ. అంటే జనాలు ఎక్కువ వస్తారు కాబట్టి ఆ తర్వాత కూడా జనాలు ఒకవేళ ఆ టైంలో బస్సెస్ దొరక్క, ట్రైన్ రిజర్వేషన్స్ దొరక్క, వాళ్ళు అనుకున్న టైంకి రాలేకపోయిన వాళ్ళు ఆ తర్వాత కూడా వచ్చి రొట్టెలు మార్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, నాకు పెళ్లి రొట్టె కావాలి, నాకు చదువు రొట్టె కావాలి, నాకు వ్యాపారం రొట్టె కావాలి, అలా మీకు ఒక రొట్టె కావాల్సి ఉంటుంది. ఆ రొట్టె మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది ఒక డౌట్ ఉంటుంది. మనకి పోల్స్ పెట్టేస్తారు, స్వర్ణాల చెరువులో పోల్స్ ఉంటాయి, వరుసగా కంటిన్యూస్గా పోల్స్ ఉంటాయి. ఆ పోల్స్ దగ్గరే ఒక బోర్డు పెట్టేసి ఉంటారు, చదువు రొట్టె, ఆరోగ్య రొట్టె, వ్యాపార రొట్టె, సంతాన రొట్టె, పెళ్లి రొట్టె, విదేశీ యానం రొట్టె, ఇవన్నీ ఆ రొట్టెలన్నీ కూడా ఇల్లు రొట్టె, ఇలా చాలా రొట్టెలు ఉంటాయి. మీరు నాకు సబ్స్క్రైబర్ రొట్టె కావాలి నాకు, సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని వీడియోని లైక్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా రొట్టెల పండుగ గురించే కాదు, ఇంకా చాలా విషయాలు కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. నాకు సబ్స్క్రైబర్ రొట్టె మీరు ఇచ్చేసారని నేను అనుకుంటున్నా. ఓకే, ఇచ్చారా లేదనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఇక మీకు అక్కడ బోర్డ్స్ ఉంటాయి, ఆ బోర్డు దగ్గరికి మీరు వెళ్తే ఆ చుట్టుపక్కల మీకు రొట్టెలు ఆల్రెడీ ఎవరైతే కోరికలు కోరుకొని వాళ్ళకి నెరవేరు ఉంటుందో మీకు ఆ రొట్టె అక్కడ ఇస్తుంటారు. సో అక్కడికి వెళ్తే మీరు నాకు ఈ రొట్టె కావాలని మీరు అడిగితే వాళ్ళు మీకు ఆ రొట్టె ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ రొట్టె తీసుకొని మీరు ఆ నీళ్ళలో మునగాల్సి ఉంటుంది. కొంతమంది నీళ్ళు చల్లుకుంటారు, కొంతమంది మునుగుతారు, ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. మీకు ఈ ప్రాసెస్ తెలియకపోయినా పర్లేదు, అక్కడ మీరు రొట్టె ఎవరి దగ్గర తీసుకుంటారో వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు. ఇంకా మీరు ఏదైనా మీరు ఒక కోరిక కోరుకొని మీరు ఆ కోరిక నెరవేరుంటే మీరు ఆ రొట్టె వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర మీకు కావాల్సిన రొట్టె కూడా తీసుకోవచ్చు. ఇలా ఎక్స్చేంజ్ ఎక్కువ జరుగుతుంటుంది. మీకు దగ్గర మీరు ఇవ్వడానికి ఏ రొట్టె లేకుండా మీకు రొట్టె కావాల్సినప్పుడు కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీరు కొంచెం ఎక్కువసేపు వెయిట్ చేస్తే మీకు ఆ రొట్టె కూడా దొరుకుతుంది. ఇక నెల్లూరు రొట్టెల పండుగ జరిగే టైంలో అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. సో అన్నదానం కూడా ఏ రోజు ఉంటుంది అనేది నేను క్లారిటీగా చెప్పలేను. అక్కడ మీరు చెక్ చేస్తే మీకు బోర్డ్స్ ఉంటాయి, పలానా రోజు అన్నదానం ఉంటుంది, పలానా రోజు అన్నదానం ఉంటుంది, ఈ టైం కానీ అక్కడ పెట్టేసి ఉంటారు. మీరు అక్కడికి వెళ్ళి కూడా తినొచ్చు. అలాగే మీకు ఫుడ్ స్టాల్స్ అయితే కావాల్సిన ఫుడ్ స్టాల్స్, మీరు ఎన్ని రకాలు తింటే అన్ని ఫుడ్ స్టాల్స్ అయితే ఉంటాయి. మొత్తం ఫుడ్ స్టాల్స్తో నిండిపోయి ఉంటుంది. ఇక వాష్రూమ్స్ విషయానికి వచ్చేస్తే జెంట్స్కి అయితే ఓపెన్ వాష్రూమ్స్ ఉంటాయి, అంటే స్నానాలు చేయడానికి. అలాగే లేడీస్కి అయితే క్లోజ్డ్ వాష్రూమ్స్ అయితే ఉంటాయి. కాకపోతే మీరు వెయిట్ చేసి ఆ వాష్రూమ్స్ కోసం వెయిట్ చేసి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది జనాలు ఉంటారు కాబట్టి. రొట్టెల పండుగకు వచ్చే వాళ్ళకి చాలామందికి ఈ విషయం తెలీదు. ఇదేంటంటే ఆల్రెడీ వాళ్ళు 2-3 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు, రిపీట్గా వస్తూ ఉంటారు. వాళ్ళలో కొంతమందికి తెలియదు ఏంటంటే అక్కడ పార్క్ ఉంటుంది గైస్. ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళది ఒక పార్క్ ఉంటుంది. ఎక్కడ మనకు స్వర్ణాల చెరువుకి మనం ఎంటర్ అయ్యేటప్పుడు లెఫ్ట్కి తిరిగేటప్పుడు రైట్ సైడ్లో ఒక పార్క్ ఉంటుంది. మీకు విజువల్గా మీరు చూడాలంటే నేను నా వీడియో అని చెప్పాను కదా, మన ఛానల్లోనే నెల్లూరు రొట్టెల పండుగ పూర్తి వివరాలు 2026 అని చెప్పి తమ్నైల్ పెట్టి ఉంది మన ఛానల్లో. 2 రోజుల ముందు అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో చూస్తే ఆ పార్కు గురించి మొత్తం, ఆ పార్కులో ఎలా ఉంటుంది, ఆ పార్కులో మీరు ఎలా వెళ్ళాలి, పార్కు టికెట్ ఎంత, పార్కు టికెట్ వచ్చేసి 20 రూపాయలు, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఆ వీడియో కూడా చూడమని చెప్తాను నేను. సో పార్క్కి అయితే 20 రూపాయల టికెట్. మీ ఫ్యామిలీ ఒక 4 కానీ వెళ్తే 80 రూపాయలు అవుతుంది. హ్యాపీగా వెళ్ళి ఆ పార్కులోకి వెళ్ళండి. ఎందుకంటే స్వర్ణాల చెరువు దగ్గర రొట్టెలు మార్చుకునే దగ్గర జనాలు చాలామంది ఎక్కువ మంది ఉంటారు. మీరు ఆ క్రౌడ్లో ఉండలేక మీకు ఇబ్బంది పడుతుంటే పార్కులోకి వెళ్తే మీకు పార్కులో కొంతమంది జనాలు అయితే ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడంతా ఫ్రీ ఏరియా కాబట్టి ఫ్రీ ఏరియాలో ఖచ్చితంగా ఎక్కువ మంది జనాలు ఉంటారు. పార్కులో 20 రూపీస్ టికెట్ పెట్టి వెళ్ళాలి కాబట్టి కొంతవరకు తక్కువ మంది జనాలు ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు పార్కుకి. అలాగే పార్కులో అయితే బోటింగ్ ఉంటుంది. సో స్వర్ణాల చెరువు మొత్తం బోటింగ్లో అయితే మీరు ఒకసారి తిరగచ్చు.
150 రూపీస్, 100 రూపీస్ ఒక్కొక్క బోట్. చాలా ఈ సంవత్సరం అయితే నేను విన్నాను, ఆల్రెడీ నేను చూశాను కూడా, ఈ సంవత్సరం అయితే 6 నుంచి 7 రకాల బోట్స్ అయితే ఉంటున్నాయి. ఆ బోట్స్కి 100 రూపీస్, 150, 200 బోట్ను బట్టి రేట్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా బోట్ ఎక్స్పీరియన్స్ చేయండి. స్వర్ణాల చెరువులో మొత్తం ఒక రౌండ్ తిప్పుతారు బోట్లో, అద్భుతమైన వ్యూ అంతే. నేను ప్రతి సంవత్సరం ఎక్స్పీరియన్స్ చేస్తాను బోట్ వ్యూ. సో ఖచ్చితంగా మీరైతే ఎక్స్పీరియన్స్ చేయండి. సో ఆ వీడియోలో మీకు ఆ బోట్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అనేది కూడా మీకు చూపించాను, అదే వీడియోలో మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఖచ్చితంగా బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా మజా వస్తుంది. కొంతమంది ఏమడుగుతున్నారంటే కామెంట్ సెక్షన్లో, మాకు రూమ్స్ కావాలి బ్రో అని అడుగుతున్నారు. మీరు ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోండి. 5 to 10 కిలోమీటర్స్ రేడియస్లో చాలా హోటల్స్ ఉన్నాయి, చాలా రూమ్స్ ఉన్నాయి, చాలా లాడ్జెస్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. అవన్నీ మీరు ఆన్లైన్లో ఒకసారి చెక్ చేసి మీకు రేటును బట్టి మీరైతే చెక్ చేసుకోండి. సో ఖచ్చితంగా మీకైతే దొరుకుతాయి. కాకపోతే ఎక్కువ రష్ ఉంటాయి. మీరు ముందుగానే, మీరు దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ఈ వీడియో చూసేటప్పుడే సో నెల్లూరు లోకల్లో ఏమేమి హోటల్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అక్కడే ఉంటాయి కాబట్టి మీరు కాల్ చేసి ముందుగానే రూమ్స్ అయితే బుక్ చేసుకోండి. పిల్లల పండగకి ఏ డేట్ను వస్తారనేది ముందే మీరు ప్లాన్ చేసుకుంటారు కాబట్టి ఆ డేట్లో మీరైతే రూమ్ బుక్ చేసుకోండి ఫ్యామిలీతో వస్తుంటే. ఎందుకంటే రూమ్స్ ఖచ్చితంగా ఖాళీ ఉండవు, ఎక్కువ మంది జనాలు వస్తారు కాబట్టి మీరు ముందుగా బయలుదేరే టైంలోనే బుక్ చేసి పెట్టుకోండి. ఇక చాలామంది ఏం అడుగుతున్నారంటే, మేము రొట్టెల పండగ వస్తాం బ్రో, రొట్టెలు మార్చుకున్న తర్వాత నెల్లూరులో ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా మేము చూడడానికి అంటున్నారు. 23 కిలోమీటర్ల దూరంలో కస్మూర్ దర్గా ఉంది. ఏఆర్ రెహమాన్ గారు కూడా అప్పుడప్పుడు వస్తుంటారు, బట్ ఈ టైంలో ఆయన వస్తారో లేదో తెలియదు కానీ ఇయర్లీ ఒకసారి వస్తుంటారు. కస్మూర్ దర్గా కూడా మీరు వెళ్ళొచ్చు. అలాగే 55 కిలోమీటర్ల దూరంలో ఏఎస్పేట దర్గా ఉంది, మీరు అక్కడికి కూడా వెళ్ళొచ్చు. ఇక నెల్లూరు లోకల్ విషయానికి వచ్చేస్తే మైపాడు బీచ్, కొత్త కోడూరు బీచ్ అయితే ఉంటాయి. మీరు అక్కడికి కూడా బీచ్కి వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బీచ్ వ్యూని. మీకు ఇంకొక బెస్ట్ ప్లేస్ ఏంటంటే ఎంజీబీ మాల్. ఎంజీబీ మాల్ అయితే మీకు వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది, మీరు ఎంజీబీ మాల్కి కూడా వెళ్ళొచ్చు. అలాగే మీకు నెల్లూరు లోకల్లోనే పెన్నా బ్రిడ్జ్ ఉంది, కొత్తగా కట్టిన బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే మీరు పెన్నా రివర్ని మొత్తం హ్యాపీగా మంచి వ్యూ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే మీకు ఆ పెన్నా రివర్ దగ్గరలోనే రంగనాథ స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది, నరసింహకొండ, అక్కడికి వెళ్ళొచ్చు. జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ ఉంది, అక్కడికి కూడా మీరు వెళ్ళొచ్చు. సో ఇది గైస్ వీడియో. సో నేనైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీ ముందు పెట్టేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా మీకు కానీ డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.